హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 51. ఈరోజు వీడియోలో ఫ్యూజన్ పేజ్లో బేసిక్ కంపోజిటింగ్ గురించి చూద్దాం. సో ఇక్కడ 2 క్లిప్స్ ఉన్నాయి. ఒకసారి క్లిప్స్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్లిప్ని డిజేబుల్ చేస్తున్నా. సెకండ్ క్లిప్ చూడండి. ఈ పర్సన్ అంటే డ్రైవర్ మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఈ క్లిప్ని డిజేబుల్ చేస్తున్నా. ఈ క్లిప్ని చూడండి, ప్యాసింజర్ మాట్లాడుతున్నారు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 క్లిప్స్ని కంబైన్ చేయాలన్నమాట. సో దీనికోసం మనం స్ప్లిట్ స్క్రీన్ కంపోజిటింగ్ యూస్ చేస్తాం. సో ఇప్పుడు ఒక అనోటేషన్ తీసుకొని నార్మల్గా రఫ్ డయాగ్రామ్ గీద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇదే డయాగ్రామ్ ఇద్దాం. నెక్స్ట్ ఈ క్లిప్స్ని కంబైన్ చేద్దాం. రెండింటిని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ ఫ్యూజన్ క్లిప్. సో ఇక్కడ చూడండి, ఇందాక 2 క్లిప్సే ఉన్నాయి, టేక్ 1 టేక్ 2. బట్ ఇప్పుడు మనం కంబైన్ చేసేసరికి ఇక్కడ మన మీడియాలో కూడా ఫ్యూజన్ క్లిప్ అనేది యాడ్ అయిపోయింది. ఫ్యూజన్ పేజ్లో కంపోజిటింగ్ చేద్దాం. ఓకే, చూడండి ఫ్యూజన్ పేజ్లోకి వచ్చేసరికి మన దగ్గర నార్మల్గా ఉన్నాయి 2 క్లిప్స్ కదా, టేక్ 1 టేక్ 2 అని. సో మీడియా ఇన్ 1 మీడియా ఇన్ 2 ఆ రెండింటిని కలిపి మనం ఏం క్రియేట్ చేసాం, ఫ్యూజన్ క్లిప్. ఆ ఫ్యూజన్ క్లిప్ అనేది ఎలా వచ్చింది, మీడియా ఇన్ 1 మీడియా ఇన్ 2ని మెర్జ్ చేస్తే ఈ ఫ్యూజన్ క్లిప్ అనే మీడియా అవుట్ 1 అనేది వచ్చింది. సో వీటిని అడ్జస్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వీటికి రీనేమ్ చేద్దాం. మీడియా 2 ఏంటి, ఎవరు మాట్లాడతారు, డ్రైవర్. సో దీనికి డ్రైవర్ అని నేమ్ ఇద్దాం. సో రీనేమ్ కోసం ఈ నోడ్ మీద రైట్ క్లిక్ ఇవ్వచ్చు, లేదా F2 ప్రెస్ చేయొచ్చు, లేదా ఇక్కడ మీడియా ఇన్ 2 అని ఉంది కదా, సో అక్కడ కూడా రైట్ క్లిక్ ఇచ్చేసి రీనేమ్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్ అని పెడదాం అనుకున్నాం కదా, డ్రైవర్. ఓకే, నెక్స్ట్ దీనికి ప్యాసింజర్ అని పెడదాం, F2. ఓకే, రీనేమింగ్ అయిపోయింది. సో వెహికల్ ఇక్కడ మూవ్ అవుతుంది, బట్ మనకి ఆ స్లైట్ డిఫరెన్స్ అర్థం కావట్లే. దానికోసమని ట్రాకర్ని యూజ్ చేసి మనం ఆ మూమెంట్స్ని క్యాప్చర్ చేయాలన్నమాట. సో దానికోసం ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి టూల్స్లోకి వెళ్ళేసి ట్రాకింగ్ అండ్ ఇందులో ట్రాకర్, ఈ ట్రాకర్ నోడ్ని ప్యాసింజర్కి కనెక్ట్ చేయండి. ఓకే, ఎఫెక్ట్స్ని డిజేబుల్ చేస్తున్నా. ఓకే, అయితే ఇప్పుడు ట్రాకర్ ఎక్కడ అప్లై చేయాలి. సో యాక్చువల్లీ మీరు ఇందాక క్లిప్లో అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి, ఇక్కడ ఈ లాక్ బటన్ దగ్గర అండ్ ఇక్కడ సీట్ బెల్ట్ దగ్గర అండ్ ఈ షాడో మనకి ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది, కార్ మూవింగ్ ఉంది అని. సో ఐఎమ్ స్టాపింగ్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళిపోతున్నా. ఓకే, ఇప్పుడు ట్రాకర్స్ని ఆ ప్లేస్లో సెట్ చేద్దాం. ఓకే, ఒక ట్రాక్ అనేది సెట్ చేసేసాం. సో నెక్స్ట్ సెకండ్ ట్రాకర్ కోసం ఇన్స్పెక్టర్లో ఇక్కడ మనకి ట్రాకర్ లిస్ట్ అని ఉంది కదా, సో అక్కడ యాడ్ అంటే ఇంకో ట్రాకర్ వస్తుంది. సో దాన్ని ఇక్కడ సీట్ బెల్ట్ దగ్గర సెట్ చేద్దాం. ఓకే, అండ్ అనదర్ ట్రాకర్ ఈ షాడో దగ్గర ప్లేస్ చేద్దాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ ట్రాకర్ అనేది మిడిల్ ఆఫ్ ద క్లిప్పా ఎండ్ ఆఫ్ ద క్లిప్పా అని చెప్పేసి మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ట్రాక్ ఫార్వర్డ్, ఎందుకంటే మనకి స్టార్టింగ్ నుంచి రావాలి. ఓకే, సో ట్రాక్ ఫార్వర్డ్. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఆ మూమెంట్ ఆ కార్ మూవింగ్ అనేది మీకు అర్థమవుతుంది. ప్లే. ఓకే, ట్రాకింగ్ని సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్స్ అని ఉంది. సో ఆపరేషన్ సెట్టింగ్స్లో ఏంటి అంటే మ్యాచ్ మూవ్ని సెలెక్ట్ చేయాలి.
నెక్స్ట్ మెర్జ్లో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఓన్లీ అని సెట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ని ఆన్ టాప్ ఆఫ్ డ్రైవర్ ఎలిమెంట్ ఎలా ప్లేస్ చేయాలి అనేది చూద్దాం. సో దానికోసం ఈ బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ని కట్ చేయాలి. పాలిగాన్ టూల్ని యూజ్ చేస్తాం. అది వచ్చేసి ఎఫెక్ట్స్లో, టూల్స్లో, మాస్క్లో పాలిగాన్ అని ఉంటుంది. సో పాలిగాన్ టూల్ని తీసుకొచ్చేసి ప్లేస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు పాలిగాన్ టూల్ని యూజ్ చేసుకొని సపరేట్ చేద్దాం. ఓకే, ఎఫెక్ట్ని డిజేబుల్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఒకసారి ఆ క్రాపింగ్ అనేది ఎలా ఉంది ఏంటి అని చూడడానికి కీబోర్డ్లో ప్రెస్ 2. ఓకే, మనం ఈ ప్యాసింజర్ వరకు పాలిగాన్ టూల్తో సపరేట్ చేసాం. ఇంకా దీనికి సాఫ్ట్ ఎడ్జ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఈ పాలిగాన్ నోడ్ని ప్యాసింజర్కి కనెక్ట్ చేద్దాం. ఓకే, సో ప్యాసింజర్ సంగతి అయిపోయింది. నెక్స్ట్ డ్రైవర్ సంగతి ఏంటో చూద్దాం. ఈ నోట్స్ని కొంచెం సైడ్కి మూవ్ చేద్దాం. ఓకే, అండ్ ప్యాసింజర్కి లాగానే ఇక్కడ డ్రైవర్కి కూడా ట్రాకర్ని యాడ్ చేద్దాం. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి టూల్స్లో ట్రాకింగ్, ట్రాకర్. ఓకే, ప్లేస్ చేశాను. ఇక్కడ కూడా సేమ్ ట్రాకింగ్ పాయింట్స్ని సెట్ చేద్దాం. మోస్ట్లీ అవే తీసుకుంటాను. నెక్స్ట్ యాడ్ ట్రాకర్ 2. నెక్స్ట్ ట్రాకర్ 3. సో దీన్ని కొంచెం ఇక్కడ సన్లైట్ ఉంది చూసారా, దానికి షాడోకి సెంటర్లో ప్లేస్ చేద్దాం. ఓకే, సో ట్రాకర్స్ని కూడా సెట్ చేసేసాను. సో సెలెక్ట్ ట్రాక్ ఫార్వర్డ్. ఒకసారి ప్లే చేస్తున్నాను అండ్ జూమ్ చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, అండ్ ఇన్స్పెక్టర్లో ఆపరేషన్లో వచ్చేసరికి మ్యాచ్ మూవ్, మెర్జ్, బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. ఓకే, సో మెర్జ్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ అంటే ఇక్కడ ట్రాకర్ పాయింట్ ఉంటే ఓకే, బట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ట్రాకర్ పాయింట్ని ఈ ట్రాకర్ పాయింట్కి యాడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ రెండు కంబైన్ అవ్వటం కోసం ఫోర్గ్రౌండ్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయాలి. సో ఇక ఈ మెర్జ్ నోడ్ని రిమూవ్ చేయొచ్చు. డిలీట్, ఐఎమ్ అడ్జస్టింగ్. ఓకే,